నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. జేవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు 92వ వార్డ్ రజ్కా కాలనీ శ్రీరామ్ నగర్లో బెహ్రా భాస్కర్ గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రతి ఇంటిని సందర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బెహ్రా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు 100% అమలు చేసిన నాయకుడు ఉన్నాడంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. రానున్న కాలంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అవ్వాలని తెలియజేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ని, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్రె అప్పస్వామి నాయుడు, బోరెడ్డి గోపి, కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఆడారి ఆనంద్ గారు, అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు తరఫున 92వ వార్డు శ్రీరామ్ నగర్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్తే పెద్ద ఎత్తున పుష్పాలు జల్లుతూ మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేస్తామని చెప్పి వారే స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు అని అడిగితే మాకు అన్ని పథకాలు ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలు ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి మినిమం ₹1,00,000 చొప్పున మినిమంలో మినిమం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఎవరు చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని చెప్పి వాళ్ళు అంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ప్రతి కుటుంబంలో ఓ దేవుళ్ళ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం భావిస్తుంది అని అంటే ఆయన చేస్తున్న పనితీరే. అటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఆడారి ఆనంద్ కుమార్ గారి గురించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన ఉంది. ఆయన ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ఆయన సొంత నిధులు వెచ్చించడం, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా దగ్గరగా మనసున్న నాయకుడిగా ఆడారి ఆనంద్ కుమార్ గారు కూడా పేరు గాంచడం ఒక విధమైన అదృష్టం. ఖచ్చితంగా అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గారి నాయకత్వాన్ని బేస్ చేసుకొని ప్రజలు ఈ ప్రాంతంలో రికార్డు మెజార్టీ ఇస్తారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. Audio Jungle.